ఏంది జగనన్న, ఈ సునీతమ్మ నిన్ను నన్ను జైల్లో పెట్టించే వరకు నిద్రపోయేలా లేదా? మళ్ళీ దర్యాప్తులు విచారణలు అంటూ మన ప్రాణాలు తోడేస్తా ఉన్నది. ఏంటి అవినాష్, భయపడుతూ ఉన్నావా? మనది రాయలసీమప్ప, మనం భయపెట్టాలి కానీ భయపడకూడదు. ఇదే పోయిందన్నా, నువ్వు చల్లగా యలహంక ప్యాలెస్ లో కూసుంటావా? నాకు జైలు అంటే ఎక్కడ లేని ఎలర్జీ. నేనే 16 నెలలు జైల్లో గడిపొచ్చానబ్బి. నాకే లేని ఎలర్జీలు అల్సర్లు నీకెందుకు? మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? నేనుండగా నీ జోలికి ఎవరు వస్తారని అడుగుతా ఉండ. సీను మారినది జగనన్ను. సిబిఐ వాళ్ళు ఆ కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిల కాల్ డేటా తీస్తున్నారట. అందులో ఏ చిన్న లింక్ దొరికినా మనల్ని లోపలేసి మక్కలెరగతంతారన్నో జగనన్న. అవినాష్, మనం ఈ సీమ మట్టిలో పుట్టిన పులులం. వీడే పులి పులా గజ్జి కుక్కలా ఉన్నాడు. ఇలాంటి చిన్న చిన్న దర్యాప్తులకు బెదిరిపోతే ఎలా? ఇదేం పోయింది, ఎన్ని ముచ్చట్లైనా చెప్తావు. ఇరుక్కుంది నేను కదా. ఏ మాత్రం తీగ దొరికినా మన తాడేపల్లి డొంకంతా కదులుతుంది. జరగాల్సింది జరుగుతుందప్ప, అంతా దేవుడి స్క్రిప్ట్. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నానని మర్చిపోకు. ఇదే లెక్క నువ్వు సాగదీస్తే అసలు కేసులు వస్తాది. బాబాయిని లేపేసి స్కెచ్ వేసింది నువ్వేనని సిబిఐకి చెప్పేసి నేను అప్రూవర్ గా మారిపోతా. నాకెందుకు అనవసరమైన టెన్షన్? మోసం